ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలు ధ్వంసం చేసిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారు అంటూ అధికారులు ప్రశ్నించారు. ఎలాంటి పరికరాలు ఉపయోగించారు, ధ్వంసం చేయడానికి ఎన్ని గంటలు, ఎన్ని రోజులు పట్టింది అంటూ ఆరా తీస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలోనే ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారా అంటూ పోలీసులు ప్రశ్నించారు. హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్ విడివిడిగా తీసుకున్నారు. ధ్వంసమైన పరికరాలు దొరకకపోతే కేసు కొట్టివేసే అవకాశం ఉండడంతో దర్యాప్తు వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై పోలీసులు ఫోకస్ చేశారు. ఎస్ఐబి కార్యాలయంలోనే కాకుండా ఇంకెక్కడైనా ఆధారాలను ధ్వంసం చేశారా అంటూ ప్రశ్నించారు. ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కట్టర్ ఎలా తీసుకెళ్లారు? అప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా? జనవరి 4న ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారు అని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్లను పోలీసులు వేర్వేరుగా రికార్డ్ చేస్తున్నారు. ఆధారాలు ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారు అంటూ అధికారులు ప్రశ్నించారు. ఎలాంటి పరికరాలను ఉపయోగించారు, ధ్వంసం చేయడానికి ఎన్ని గంటల సమయం పట్టింది, ఎన్ని రోజులు పట్టింది అంటూ ఆరా తీస్తున్నారు. ఎస్ఐబి కార్యాలయంలోనే ధ్వంసం చేశారా లేక వేరే చోటుకు తీసుకెళ్లారా అంటూ ప్రశ్నలు గుప్పించారు. ఇక పోలీసులు హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్లను విడివిడిగా తీసుకున్నారు. ధ్వంసమైన పరికరాలను దొరకకపోతే కేసును కొట్టివేసే అవకాశం ఉండడంతో దర్యాప్తును వృధా కాకుండా సైంటిఫిక్ ఎవిడెన్స్ పై పోలీసులు ఫోకస్ చేశారు. ఎస్ఐబి కార్యాలయంలోనే కాకుండా ఇంకెక్కడైనా ఆధారాలను ధ్వంసం చేశారా అంటూ ప్రశ్నించారు. ఎస్ఐబి కార్యాలయంలోకి ఎలక్ట్రిక్ కట్టర్ ని ఎలా తీసుకెళ్లారు? అప్పుడు సీసీటీవీ కెమెరాలు పనిచేస్తున్నాయా? జనవరి 4న ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు మిమ్మల్ని రమ్మని పిలిచారు అని ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలను ధ్వంసం చేసిన హోంగార్డ్, ఎలక్ట్రీషియన్ స్టేట్మెంట్లను పోలీసులు రికార్డ్ చేశారు. ఆధారాలను ధ్వంసం చేయడానికి ఎంత డబ్బులు ఇచ్చారు అంటూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, మనం గమనించవచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రస్తుతం సాక్ష్యాలు సేకరించడం మొదలుపడ్డారు పోలీసులు. దీంట్లో అంటే ప్రధానంగా మనం గమనిస్తే ఈ ఎప్పుడైనా సరే ఒక కేసులో స్ట్రాంగ్ గా ఉండాలంటే ఖచ్చితంగా దీనికి సంబంధించిన టెక్నికల్ ఎవిడెన్స్ అనేది చాలా స్పష్టంగా ఉంటుంది. అంటే ఎప్పుడైతే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తుందని చెప్పి అనుకున్న నేపథ్యంలో ఏ రకంగా కూడా ఒకవేళ కేసు నమోదైనా ఏ రకంగా కూడా ఎట్టి పరిస్థితుల్లో సాక్ష్యాలు దొరకకుండా ఉండేది. అంటే ఇప్పుడు మనం గమనిస్తా ఉన్నాం, ఇప్పుడు రాధాకృష్ణ కావచ్చు, తర్వాత అరెస్ట్ అయిన వాళ్ళు కావచ్చు, స్టేట్మెంట్ రికార్డ్ చేసినప్పుడు కూడా దానికి అనుసంధానంగా కంపల్సరీ టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఖచ్చితంగా కోర్టులో ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి నేపథ్యంలో ఈ ధ్వంసం చేసిన ఈ హార్డ్ డిస్క్ లకు సంబంధించి ముందుగానే వాళ్ళు చాలా జాగ్రత్త పడడం తెలుస్తా ఉంది. దీంట్లో ప్రధానంగా చూస్తే ఈ ధ్వంసం చేసిన ఈ హార్డ్ డిస్క్ లకు సంబంధించి దీంట్లో హోమ్ గార్డు, తర్వాత ఎలక్ట్రీషియన్ కి సంబంధించిన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగనే వీళ్ళు ఈ ధ్వంసం చేయడానికి ఎలాంటి పరికరాలు ఉపయోగించారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఎన్ని రోజులు పట్టి ధ్వంసం చేయడానికి, తర్వాత ఎస్ఐబి కార్యాలయాలు కూడా ధ్వంసం చేశారా లేకపోతే వేరే చోటు తీసుకెళ్లి ధ్వంసం చేశారా అని చెప్పన్న విషయమే కావచ్చు. తర్వాత దీంట్లో ఒకవైపున హోమ్ గార్డ్ కావచ్చు, మరోవైపున ఎలక్ట్రీషియన్ కావచ్చు, ఇద్దరికి సంబంధించి విడివిడిగా కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. అంటే ఈ ధ్వంసమైన పరికరాలు దొరకపోతే కేసు కొట్టివేసే అవకాశం ఉండడంతో
దర్యాప్తు వృధా కాకుండా ఉండేందుకు సైంటిఫిక్ ఎవిడెన్స్ మీదనే ప్రస్తుతం పోలీసులు దృష్టి చూస్తా ఉంది. ఎస్ఐబి కార్యాలయం కాకుండా ఇంకెక్కడైనా ఆధారాలు ధ్వంసం చేశారా, అలాగనే ఎస్ఐబి కార్యాలయంలో ఎలక్ట్రికల్ కట్ట ఎలా తీసుకెళ్ళగలిగారు, తర్వాత దీంట్లో ఈ సీసీ కెమెరాలు అంటే జనవరి 4 రోజున ఎస్ఐబి కార్యాలయానికి ఎవరు రమ్మని పిలిచారు, ఆ టైంలో అంటే ఇదంతా కూడా అంటే ఈ హార్ట్ ధ్వంసం చేసింది ప్రధానంగా డే టైంలోనా నైట్ టైంలోనా, తర్వాత దీన్ని ఏ రకంగా ధ్వంసం చేశారు, ధ్వంసం చేసిన తర్వాత వారి ఆనవాళ్ళు కనుకోకుండా అడవుల్లోనూ తర్వాత చెరువులోనూ పడేశారని చెప్పిన నేపథ్యంలో కూడా ఇద్దరి దగ్గర నుంచి విడివిడిగా స్టేట్మెంట్ తీసుకుని కొంత కీలకమైన సమాచారం సేకరణ చేస్తుంది. మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో టెక్నికల్ గా ప్రూవ్ అవడానికి ఎస్ఐబి అంటే ఈ సిట్ టీం ఏమైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్న పోలీసు అధికారులు చాలా కీలకంగా వ్యవహరించి దీని మీద సాక్ష్యాలను సేకరించే పనిలో పడ్డారు శిరీష.